స్వాతంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ ఏ ముహూర్తాన గణేశుని విగ్రహం పెట్టిండో ఏమో మొత్తం మీద అయితే వేలాది మందికి పని దొరుకుతున్నదుల్లో. ఎందుకంటారా, గణేశుని విగ్రహం తయారు చేసే అన్నకు పనే, గణేశుని విగ్రహం తయారు చేసినాక తీసుకొచ్చే డ్రైవర్ అన్నకు కూడా పనే. ఇట్లా చాలా మందికి పని దొరుకుతున్నది మళ్ళా. గణేశుడు వచ్చినాక మండపం వేయకుండా ఉంటామా చెప్పుండ్రి, మండపం వేసుడే మైకులు పెట్టుడే. ఇట్లా గుట్ట అన్నలకు పని దొరుకుతుంది మళ్ళా. మండపం వేసినాక మైకులు పెట్టినాక పంతులు వస్తాడు, వినాయకునికి పూజ చేస్తాడు. పంతులకి గుట్ట చాలా పైసలు వస్తాయి ఊళ్ళో వినాయకుని జాతరలా. పంతులకు రూపాయి తక్కువైనా తీసుకుంటాడో ఏమో కానీ పూజా సామాగ్రి లేకపోతే అస్సలు ఊకోడుల్లో. చెప్పిన ప్రతి పూజా సామాగ్రి తీసుకురావాల్సిందే మళ్ళా. పూజా సామాగ్రి ఒకటే కాదు, 5 రకాల పండ్లు పువ్వులు. అప్పుడే మళ్ళా మన జీవితాలల్లో మంచి నవ్వులు. ఇట్లా పూల షాపన్నకు పండ్ల షాపన్నకు మంచి గిరాకీ దొరుకుతుందో మన గణేశుని పండుగలల్లా. ఇంత పవిత్రతతోని 11 రోజులు పటిష్టంగా పవిత్రంగా మంచిగా పూజలు చేసినాక వినాయకుని లేపేటప్పుడు ఎట్లుంటది చెప్పుండ్రి, ధూము ధామ్ ఉంటది. బ్యాండ్ సప్పుడు ఉండాల్సిందే, ఉట్టిలు కొట్టాల్సిందే. అట్లా బ్యాండ్ అన్నోళ్ళకు కూడా కొంచెం ఉపాధి దొరుకుతున్నట్టే ఊళ్ళో. మంచి మంచి డిజైనింగ్లు, బట్టలు, మంచి మంచి లైటింగ్లు, ఇట్లా చాలా మందికే ఉపాధి దొరుకుతున్నది మళ్ళా. అందుకే సంవత్సరానికి ఒకసారి ఆ దేవుడు వస్తూనే ఉంటాడు, ఇట్లా ఎంతో మందికి సాయం చేస్తూనే ఉంటాడు.